హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టాలీ ప్రైమ్ 4.1 తెలుగులో బై మీ ఎస్టీఆర్. మనం ఈ వీడియోలో టాలీ ప్రైమ్ ఇంట్రడక్షన్ కోసం తెలుసుకుందాం. అబౌట్ టాలీ. టాలీ అనేది ఒక టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కంపెనీ. ఇది ముఖ్యంగా చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలకు సంబంధించిన అకౌంటింగ్ సాఫ్ట్వేర్. మనం గడిచిన గత 3 దశాబ్దాలు మనం పరిశీలిస్తే టాలీ 100 దేశాల్లో ఉన్న వివిధ పరిశ్రమల్లో మిలియన్ల కొద్ది వినియోగదారులను ఆల్రెడీ కలిగి ఉంది. టాలీ యొక్క బలమైన నెట్వర్క్ తీసుకుంటే 28,000 ప్లస్ భాగస్వాములు కలిగి ఉంది. అదేవిధంగా టాలీ యొక్క అమ్మకాలు, సపోర్టు, సర్వీసెస్ తీసుకుంటే ఇది కస్టమర్కి ఒక మంచి అనుభవాన్ని అందిస్తుంది. ఈ టాలీ యొక్క బలమైన పరిశోధన అదేవిధంగా అభివృద్ధి విభాగాలు తీసుకుంటే ఇవి చిన్న మరియు మధ్యస్థ వ్యాపారాల కోసం ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం జరిగింది. తద్వారా ఈ యొక్క టాలీ అనేది ఎంతో ఆదరణ పొందిందని మనం చెప్పుకోవచ్చు. ఇక టాలీ జర్నీ కోసం మనం చెప్పుకోవాలనుకుంటే 30 సంవత్సరాల క్రితం శ్యామ్ సుందర్ గోయంకా అనే ఒక వ్యాపార సంస్థకు సంబంధించిన యజమాని కోల్కతాలో ఉండేవారు. అతను కోల్కతా నుండి బెంగళూరులో తన వ్యాపారాన్ని షిఫ్ట్ చేసి అతను అక్కడ టెక్స్టైల్ వ్యాపారాన్ని చేసేవాడు. ఆ టెక్స్టైల్ వ్యాపారంతో పాటు రా మెటీరియల్, మెషినరీ కూడా సంబంధించిన వ్యాపారాలు చేసేవాడు. ఆ వ్యాపార సమయంలో తన అకౌంటింగ్ కార్యక్రమాలన్నీ కూడా ఆటోమేటిక్గా చేయాలని అనుకున్నాడు. కానీ అప్పటికే తను ఏదైతే అకౌంటింగ్ సాఫ్ట్వేర్ వాడుతున్నాడో అది చాలా కష్టంగా ఉండేది. ఈ అకౌంటింగ్ కార్యక్రమాలు సరళీకృతం చేయాలనే ఆలోచనతో ఏం చేశాడంటే తన కుమారుడైన భరత్కి ఆ విషయాన్ని సూచించాడు. వెంటనే అతను 1986లో ఏం చేశాడంటే సరే ఎలాగైనా సరే ఒక ఈజీగా ఉండే అకౌంటింగ్ సాఫ్ట్వేర్ మనం తయారు చేసుకోవాలని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ద్వారా పుట్టిందే ఈ యొక్క టాలీ అని మనం చెప్పుకోవచ్చు. ఈ టాలీ వర్షన్స్ తీసుకుంటే ఇది 1988తో స్టార్ట్ అయ్యి 2024 వరకు ఎలా డెవలప్ చేయడం జరిగిందో మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ 1986లో టాలీ సొల్యూషన్స్ భారతదేశంలో శ్యామ్ సుందర్ గోయంకా స్థాపించారని చెప్పుకున్నాము. అదేవిధంగా 1988లో టాలీ తన మొదటి సాఫ్ట్వేర్ ఉత్పత్తిని అది రిలీజ్ చేయడం జరిగింది. వర్షన్ని అది 3.0. ఇది ప్రైమరీ అకౌంటింగ్ సాఫ్ట్వేర్. 1988 నుంచి 1990లో తీసుకుంటే దీంట్లో మల్టిపుల్ కరెన్సీ ఒక ఫ్యూచర్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఎప్పుడే మల్టిపుల్ కరెన్సీ ఈ ఫ్యూచర్ యాడ్ చేయడం జరిగిందో ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని చిన్న మరియు మధ్య తరహా వ్యాపార సంస్థలు వినియోగానికి అనుగుణంగా ఇది తయారు చేయడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 1991లో ఇన్వెంటరీ మేనేజ్మెంట్కి సంబంధించిన ఫ్యూచర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. 1999లో తీసుకుంటే డేటాని ఏ విధంగా హ్యాండ్లింగ్ చేయాలి, అదే రిపోర్ట్స్ ఏ విధంగా మనం ఇవ్వాలి అనే విషయాలను కూడా ఫీచర్స్ని యాడ్ చేసి 5.0ని రిలీజ్ చేయడం జరిగింది. ఇకపోతే 2000లో స్పెషల్గా ఏంటంటే టాలీ ఈఆర్పి 9 రిలీజ్ చేశారు. ఈఆర్పి అంటే ఇది ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఈ ఈఆర్పి ఎప్పుడైతే లాంచ్ చేశారో ఈ యొక్క టాలీ దశ మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అనేది ప్రతి సంస్థకి కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక వ్యాపార సంస్థలో జరిగే అమ్మకాలు పరిస్థితులు, కొనుగోలు పరిస్థితులు, రాబడులు, అదేవిధంగా చెల్లింపులు, ఆదాయాలు, ఖర్చులకు సంబంధించిన ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ మనం తెలుసుకోవడం వల్ల ఒక ప్రాపర్ ప్లానింగ్తో తన బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. కాబట్టి ఈఆర్పిని లాంచ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ టాలీ ఇంకా ఆదరణ పొంది బాగా ప్రపంచవ్యాప్తంగా ఇది యాక్సెప్ట్ చేయడానికి ఇది ఒక మెయిన్ రీజన్ అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2005లో ఈ టాలీ రిమోట్ యాక్సెస్ డేటా సింక్రనైజేషన్ కోసం tally.net కూడా ఫీచర్ని దీంట్లో యాడ్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సింగిల్ యూజర్ యూజ్ చేసేవారు, ఇప్పుడు మల్టిపుల్ యూజర్ కూడా వర్షన్ కూడా ఈ యొక్క వర్షన్లోనూ లాంచ్ చేశారు. 2015 to 17 మధ్యలో జరిగిన కార్యక్రమంలో మన ఎస్పెషల్లీ 2017లో మన ఇండియాలో జిఎస్టీ పన్నుల విధానాన్ని అమలు చేయడం జరిగింది. జిఎస్టీ అంటే అందరికీ తెలుస్తుంది కదా, గూడ్స్ సర్వీస్ ట్యాక్సెస్ పద్ధతి ఇక్కడ ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఏం చేశారంటే ఈ సాఫ్ట్వేర్ని కూడా ఇది డెవలప్ చేసి ఆ వర్షన్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఆ విధంగా ఏంటంటే ఇయర్ బై ఇయర్
ఈ వ్యాపార సంస్థలకి కావాల్సిన ప్రతి ఈ వాళ్ళకి కావాల్సిన ప్రతి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్స్‌ని యాడ్ చేసుకుంటూ టాలీ ప్రైమ్‌ని 2018లో లాంచ్ చేశారు. అదేంటంటే ఇంకా చాలా ఈజీగా కస్టమర్‌కి ఎకో ఫ్రెండ్లీగా తయారు చేయడం జరిగింది. సో, 2024 లాస్ట్ వెర్షన్ నేను ఈ వీడియో చేసేటప్పటికి ఏంటంటే 4.1 వెర్షన్ లాంచ్ చేయడం జరిగింది. ఈ 4.1 మెయిన్ ఏంటంటే దీంట్లో ఎంఎస్ఎంఈ కంపెనీస్ మీరు వినే ఉంటారు. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా లోన్లు ఇప్పించి ఈ యొక్క ఎంటర్ప్రైజెస్‌ను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది కదా! వాటికి సంబంధించిన ఏవైతే రిసీవబుల్స్ ఉంటాయో అవి 45 డేస్‌లో అది చెల్లించవలసిన అవసరం ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం. సో, ఈ యొక్క ఈ రాబడులు అదేవిధంగా చెల్లింపులకు ట్రాక్ చేయడానికి అనుగుణంగా ఏం చేశారంటే ఈ ఎంఎస్‌సిఎం నెంబర్‌కి ఉదయం రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఒకటి అలాట్ చేయడం జరుగుతుంది. ఆ నెంబర్‌ని ఈ ఇన్వాయిస్ మీద ప్రింట్ చేయడానికి అనుగుణంగా ఒక ఫ్యూచర్‌ని ఈ టాలీ ప్రైమ్‌లో యాడ్ చేయడం జరిగింది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎంఎస్‌సి కంపెనీ నుంచి ఏమైనా కొనుగోళ్లు, అమ్మకాలు జరిపినప్పుడు రావాల్సిన రాబడులు 45 డేస్‌లో మనం ఇస్తున్నాం లేదా వస్తున్నాయా లేదా తెలుసుకోవడానికి ఈజీగా ట్రాక్ చేయడానికి అనుగుణంగా ఉంటదనమాట అది. ఇకపోతే వాట్ ఈజ్ న్యూ ఇన్ టాలీ ప్రైమ్ ఇప్పటికి అంటే లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటికి ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఇది వెర్షన్స్ లాంచ్ చేస్తూ ఎన్నో ఫీచర్స్‌ని యాడ్ చేస్తూ వ్యాపార సంస్థలకి ఎంతో ఎకో ఫ్రెండ్లీగా తయారు చేస్తుందని చెప్పుకున్నాక ఇప్పుడు తీసుకుంటే కొత్తగా చేరిన చేరికలు ఏంటంటే మెయిన్ దీంట్లో మనకి ఒక ఫస్ట్ డాష్‌బోర్డ్ అనేది అంటే చార్ట్స్ రూపంలో మన సేల్స్ ఎంత అయింది, అదేవిధంగా అది పర్చేజెస్ ఏంటి, ఇకపోతే మనకు రావాల్సిన రాబడులు ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవడానికి అనుగుణంగా ఒక చార్ట్స్‌ని అది రిపోర్ట్ అనేది డాష్‌బోర్డ్ అనేది తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక వితిన్ సెకండ్స్‌లో ఏంటంటే ఎక్సెల్ ఫార్మాట్‌ని కూడా మనం టాలీ ప్రైమ్‌లోకి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ వాట్సాప్ ద్వారా ఈ టాలీ నుండి ఇన్వాయిసెస్ కానీ, అదేవిధంగా రిపోర్ట్స్‌ని కానీ మనం చాలా ఈజీగా మన ఇంకొక వ్యక్తికి షేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా డైరెక్ట్‌గా మనం ఈవే బిల్‌కి కూడా అదేవిధంగా ఈ ఇన్వాయిసింగ్ కూడా ఈ టాలీ ద్వారా కనెక్ట్ చేసుకునే ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇకపోతే జీఎస్టీకి సంబంధించి 2A, 2B స్టేట్మెంట్స్ మనం చాలా ఈజీగా డౌన్లోడ్ చేసే ఆప్షన్స్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా దాంట్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే అతను మనకి అది ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో, ఇంకా మనం చెప్పుకున్నాం. ఈ ఉదయం రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మనం దీంట్లో ఇన్వాయిస్‌లో ప్రింట్ చేయడానికి అనుగుణంగా కూడా ఫీచర్స్‌ని యాడ్ చేయడం జరిగింది. సో, టాలీ మనకేంటంటే ఈ వెర్షన్స్ ద్వారా మనకి కస్టమర్స్ కావాల్సిన అన్ని ఫీచర్స్‌ని ఇయర్ బై ఇయర్ యాడ్ చేసుకుంటూ ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ఇది వినియోగదారులు డే బై డే దీనికి కారణం ఏంటంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫీచర్స్ గల అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ అని మనం ఇది టాలీని మనం చెప్పుకోవచ్చు. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో, మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా కామెంట్ కూడా చేయండి. అండ్ ఫైనల్లీ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే నేను చెప్తున్నాను నాలాంటి వాళ్ళు ఎంతోమంది కష్టపడి తమకు తెలిసిన నాలెడ్జ్‌ని షేర్ చేయడం ద్వారా ఈ వీడియో చూసి అంటే అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ వీడియోస్ చూసి వాళ్ళ కెరీర్ డెవలప్‌మెంట్‌లో అట్‌లీస్ట్ 5-10% అయినా ఈ వీడియోస్ ఉపయోగపడతాయని ఎంతోమంది కష్టపడి చేస్తుంటారు. అదేవిధంగా కూడా నేను చేస్తున్నాను. మీకేంటంటే ఈ టాలీ ప్రైమ్ ఈ కొత్త వెర్షన్స్ సంబంధించి 4.1 వెర్షన్ సంబంధించి ఫుల్ కోర్స్ నేను వీడియోస్ పెడతాను. సో, మీరిచ్చిన కామెంట్స్, ఎంకరేజ్‌ని బట్టి నా ఫర్దర్ వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు దాన్ని క్షమించండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా మిస్టేక్స్ అన్నీ కూడా మరి నేను సెటిల్ చేసుకుంటాను. సో, మీకు అంటే ఈ వీడియో మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, దయచేసి కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.